జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందల సానందం. ప్రపంచవ్యాప్తంగా కుంభమేళ గురించి ఆలోచిస్తున్న పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి. ప్రపంచంలో ఉన్న 195 దేశాలలో ఎవరైతే ప్రముఖులున్నారో, ఆధ్యాత్మికంగా ఉన్నారో వాళ్ళే కాకుండా వ్యాపారవేత్తలు, ముఖ్యంగా వ్యాపారవేత్తలు గూడా ఈ కుంభమేళలో పాల్గొని మేమక్కడ సేవ చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి. అందులో భాగంగానే యాపిల్‌కి సంబంధించిన కో ఫౌండర్ టీమ్ జాబ్స్ తన తన భార్య పేనస్ నేనక్కడకొచ్చి భారత్‌లో 2 వారాలుండి మహాకుంభమేళ కార్యక్రమంలో నేను సేవలు చేసుకుంటూ సనాతన ధర్మం మీద అవగాహన పెంచుకుంటూ, సనాతన ధర్మం కోసం నేను నేర్చుకొని, సనాతన ధర్మం కోసం నేను పాటుపడతా అని చెప్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ప్రపంచం మొత్తంలో కనిపించని ఈ వైరస్ అనేది ఏదైతే ఉందో, మన దగ్గర ఉన్న కుహనా మేధావులకి కొన్ని పేరుకు సంబంధించిన యూట్యూబ్ ఛానెల్స్‌కి గాని, కొన్ని ప్రెస్‌కి గాని ఇవన్నీ గూడా మరి జార్జ్ సోరోస్ వీళ్ళకి డబ్బులిస్తున్నాయేమో తెలియదు గానీ, చైనా వైరస్ ఇక్కడికొచ్చి దేశం మొత్తం అల్లకల్లోలం చేస్తుందంట. అతి తొందరలోనే లాక్‌డౌన్ వస్తుందంట. సో, ఈ లాక్‌డౌన్ అతి తొందరలో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని జెప్పేసి చెప్తున్న పరిస్థితి. డాక్టర్లు చెప్తున్నారు అసలు భయపడాల్సిన అవసరం లేదు అని జెప్పేసి. కేంద్రం అయితే కంప్లీట్ కొట్టిపడేసింది. లాక్‌డౌన్ అనే ముచ్చట్లేదు. ఈ మాట ఫేక్ న్యూస్. ఎవ్వరు గూడా దీన్ని నమ్మొద్దు అని జెప్పేసి కేంద్రం కొట్టిపడేసిన పరిస్థితి. బట్ ఈ కుహనా మేధావులకు ఎవరైతే ఈ వార్తలు రాస్తున్న యూట్యూబ్ ఛానళ్లకు వీళ్ళకి ఎడికెళ్ళి కనిపిస్తుంది అన్నది తెలియని విషయం. ఆపిల్ సంబంధించిన కో ఫౌండరు వాళ్ళ భార్య వేరే వేరే దేశాలలో ఉన్న గొప్ప గొప్ప నాయకులు, మహా బిజినెస్ మ్యాన్‌లు వాళ్ళు కుంభమేళలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు అంటే, ఇక్కడ వైరస్ ఉంది అనుకోవచ్చా? లేదు అనుకోవచ్చా? ఇదంతా ప్రమాణం అనుకోవచ్చా? సో, నేను చెప్పిన వార్త అబద్ధం అని మీకు అనిపిస్తే ఒకసారి గూగుల్‌లో మీరు సెర్చ్ చేయండి. అంటే ఇలాంటి పరిస్థితులు, ఎలాంటి మభ్యపెట్టే ఆలోచనలు జరుగుతున్నాయి భారత్‌లో అనేది ఇప్పటికైనా మనం మేలుకోవాల్సిన అవసరం ఉంది. గత కొద్ది సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఈ మధ్యన వాట్ ఈస్ వాట్ అని మనకు తెలుస్తుంది. కొన్ని నిజ నిజాలు మనం మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. సో, గతంలో మనల్ని మభ్యపెట్టే ఆలోచన జరుగుతుంది. సో, ఇలాంటి భ్రమలో, ఇలాంటి మభ్యపెట్టే వ్యవస్థలో, ఈ దుర్మార్గమైన చర్యలలో ఖచ్చితంగా ఎవరు గూడా ఉండొద్దు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా కొన్ని స్కూల్స్, కాలేజ్ అయితే మంచి ఇంకొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా మాస్కులుంటే మేము ఎంటర్ చేస్తాము. లేకుంటే మేము ఎంటర్ చేయము అనే కాడి దాకా వచ్చింది. ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది ఆలోచించాలి. సో, ప్రతి ఒక్కరు గూడా ఏం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్ విషయంలో కేంద్రం పకడ్బందీగా చెప్పేసింది. అసలు ఎలాంటి ఆలోచన లేదు. లాక్‌డౌన్ అనే ప్రసక్తే లేదు. అసలు ఎలాంటి భయపడాల్సిన పని లేదని చెప్పేసి కేంద్రం చెప్తున్న పరిస్థితి. మరి ఎక్కడికి వీళ్ళు కుహనా మేధావులకెళ్ళి ఏడికెళ్ళి ఎలాంటి వార్తలొస్తున్నాయి? మేబీ చైనా నుంచెల్లి వీళ్ళకి వార్తలొస్తున్నట్టున్నాయి. చైనా నుంచెల్లి ఫండింగ్ వస్తున్నట్టున్నది. సో, అందుకోసమే గదా! వీళ్ళు ఇంత కరెక్ట్‌గా రాస్తున్న పరిస్థితి. సో, ఈ వీడియో మనం ఇప్పటివరకు చూసినామంటే దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే వ్యక్తులని అర్థం. అదే ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా అదే ధర్మంలో భాగంగా ఈ వీడియోని జనాలకి మంచి మంచి వీడియోస్ చూసే విధంగా వాళ్ళకి పంపించి దేశభక్తుల, ధర్మభక్తుల ఈనాటి యువతను మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత గూడా. సో, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను మీ కందుల సానందం. జై హింద్, జై భారత్.